నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? అమ్మ బేసిక్గా చాలామంది లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు. కొంతమంది చదవడం రాక తప్పులు చదువుతూ ఉంటారు. తప్పులు చదివితే ఏమైనా అవుతుందా? అసలు అది ఫస్ట్ అందరికీ భయం. ఆ భయం వల్ల తప్పు చదివితే ఏదో అవుతుంది. ఏదో అవుతుంది అనుకోవడం ఎందుకు తప్పు అంటే, అసలు మన అమ్మ దగ్గర మనకి భయం లేదు. ఎందువల్ల మన అమ్మే మనని కాపాడుతూ ఉంటుంది. అంటే రక్షణ ఎవరిస్తారు అంటే తల్లే. ఆనందాన్ని ఎవరిస్తారు అంటే తల్లే. కాబట్టి అస్సలు ఆవిడ దగ్గర భయపడక్కర్లేదు. తప్పులు చదివితే ఏమవుతుందండి అని అంటారు. తప్పు ఎప్పుడు పోతుంది నిజంగా అంటే చదివినప్పుడు తప్పు ఎలా వస్తుంది అని ప్రశ్నించుకుంటే, సపోజ్ మనం చిన్నప్పుడు నడవడం మొదలు పెడతాం. అంటే అసలు మనకి నడక రాదు. అప్పటి వరకు ఏంటి కూర్చోవడం, పాకడం ఇలాంటివన్నీ ఉన్న స్థితిలో ఫస్ట్ నడవాలని మొదలు పెడతాం. నడవాలని మొదలు పెట్టినప్పుడు ఏ కుర్చీయో ఏ టేబులో పట్టుకుని నడుస్తూ ఉంటాం. అప్పుడు అంతా బాగున్నప్పుడు మనలో ఏమవుతుందిట అంటే నేను నడిచేయగలను అనిపించి ఏమీ లేకపోయినా సరే గాల్లో నడవడానికి ట్రై చేస్తాం. ఈ ట్రై చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 అడుగులు కూడా వేయకుండా పడిపోతాం. కానీ మళ్ళీ లేచి నడవడానికి ట్రై చేస్తాం. ఇలా నడవగానే ఏమొస్తుందంటే కాళ్ళల్లో శక్తి వచ్చి నడవడం మొదలు పెడుతున్నాం. అదేవిధంగా చదవగా ఎందుకంటే తినగ వేప తియ్యనుండు అని చెప్పారు కదా. చదవగా ఏమవుతుంది అంటే ఆ తప్పులన్నీ రైట్ అవుతాయి. ఎందుకు? ఆ దేవత యొక్క శక్తి ఎప్పుడైతే మన లోపల ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించడం ద్వారా తప్పులు కాస్త రైట్ అయిపోతాయి. అందుకే ఆవిడని ఏమని పిలుస్తారు అంటే మాతృకావర్ణ రూపిణి. అంటే అర్థం ఏమిటి అంటే ఒక్కొక్క అక్షరం 51 అక్షరాలు. ఆ 51 అక్షరాలు కలిపితే ఏమవుతుందిట అంటే మన శరీరంలో ఆవిడ యొక్క రూపం ఏర్పడుతుంది. అంటే ఆ లలితా సహస్రం చదవగా ఆ శక్తి ఎప్పుడైతే మనలో నింపుకుంటామో అప్పుడే మనం కరెక్ట్గా చదవడం మొదలు పెడతాం. చాలామంది అంటుంటారు అసలు లలితా సహస్రనామాలు చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని. లలిత అంటేనే ఆనందం అని అర్థం. కాబట్టి మనం ఏ ఆనందాన్ని కోరితే ఆనందం వస్తుంది. పైగా ఏంటంటే లలితా సహస్రం చదవడం వల్ల ఆ లలితాదేవి యొక్క శక్తి ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో, ఎలా వస్తుంది అంటే అక్కడున్న 183 శ్లోకాలు ఉన్నాయి చూస్తే మీరు. ఫస్ట్ 60 అమ్మవారి యొక్క భౌతిక దేహం. అంటే భౌతిక దేహ శుద్ధికి మనం అవి చదువుతున్నాం. ఇక్కడ ఏదైతే మన లోపల లోపాలు ఉన్నాయో భౌతిక దేహంలో వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి ఫస్ట్ 60 చదువుతున్నాం. ఆ తర్వాత 61 నుంచి 120వ శ్లోకం వరకు. ఆ 60 ఎందుకంటే సూక్ష్మదేహం ఏదైతే ఉందో అంటే స్థూల దేహాన్ని శుద్ధి చేసుకుని సూక్ష్మదేహంలోకి ప్రవేశించి దాన్ని కూడా శుద్ధి చేసుకున్న తర్వాత 360 అంటే 121 నుంచి 180 వరకు ఏం చేస్తున్నాం? కారణదేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. శుద్ధి చేసుకున్న తర్వాత ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ 3 శ్లోకాలే లలితమ్మకి సంబంధించినవి. ఆ 3 శ్లోకాలతో ఏం చేస్తున్నాం అంటే మనలో ఆవిడ యొక్క శక్తిని నింపుకోవడం ద్వారా ఎలా మారుతున్నాం అంటే ఆవిడలా మారుతున్నాం. అంటే మనలో ఉన్న రాక్షసత్వం అంతా పోయి దైవత్వము అన్నది వస్తుంది లలితా సహస్రం చదివితే. దైవత్వం రావడం అంటే ఏంటంటే మనలో ఉన్న బలహీనతలన్నీ పోయి మన శక్తులు ఏంటో మనకు తెలుస్తాయి. మనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనకు తెలుస్తాయి. అప్పుడు మనం ఎదగడానికి బోల్డంత అవకాశం ఉంది. అంటే తల్లి అంటే అర్థం ఎక్కువ చెప్పక్కర్లే. మన ఇంట్లోనే మన అమ్మ ఉందనుకోండి, ఆవిడ ఏం చేస్తూ ఉంటుందంటే మనకెప్పుడు మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్టు నువ్వు ఇది తప్పు చేసావు అది తప్పు చేసావు అని ఎప్పుడు తిట్టడం చూడం మనం అమ్మని. కానీ మనం చేసిన తప్పును మాత్రం ఆవిడ సరిదిద్దుతూ ఉంటుంది. అంటే మనలో ఉన్న లోపాలన్నిటినీ ఎవరైతే సరిదిద్దుతారో అదే తల్లి. కాబట్టి ఆ లలితాదేవిని కొలిస్తే ఏమవుతుంది అంటే మనలో ఉన్న లోపాలన్నీ పోతాయి. పోయి ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అయ్యామో మనం సాధించలేనిది ఈ సృష్టిలో ఏది ఉండదు. ప్రతి తల్లికి ఏంటంటే తన బిడ్డ గొప్పగా ఉండాలని చెప్పేసి ఈ తల్లి అందరికంటే గొప్ప తల్లి. ఎందుకు అంటే జగన్మాత మామూలుగా ఇప్పుడు ఎవరైతే పుట్టిస్తారో ఆ అమ్మకి పూర్ణాయుద్ధాయం ఉండి మనకు కూడా పూర్ణాయుద్ధాయం ఉంటే కరెక్ట్గా ఆవిడ మనం 80 సంవత్సరాలు కలిసి ఉంటాం. అంతే కదా. ఈ బర్త్లో ఆవిడ ఒక 20 సంవత్సరాలకు మనం పుడితే ఆవిడకు 100 ఏళ్ళు బతికితే మనకి 80వ సంవత్సరం వచ్చే వరకు ఆవిడతో కలిసి ఉన్నాము. అది 80 సంవత్సరాల తల్లికే మన మీద ఇంత ప్రేమ ఉంటే
మనతో ఎప్పుడు వస్తున్న ఆ జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే ఇంక అసలు ఏం భయపడక్కర్లేకుండా ఆ అమ్మ దగ్గరికి హాయిగా ఆనందంగా వెళ్ళొచ్చు. ఇంకో కొంచెం చిన్నగా ఉదాహరణ చెప్పమంటే చెప్తా. అదేమిటి అంటే ఎప్పుడైనా మనం మన అమ్మ ఒక ఫంక్షన్‌కి వెళ్ళారనుకోండి. ఆ ఫంక్షన్ నుంచి ఆవిడకి వచ్చేసరికి మనం ఆడుకుంటూ కింద పడిపోయాం ఏదో మురికి కాలువలో. పడిపోతే ఆవిడ పరిగెట్టుకొచ్చి మనని హత్తుకుని మన ఏడుపు ఆపుతుందా? లేకపోతే వీడు మురిగ్గా ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకుంటే నా బట్టలు పాడవుతాయని చెప్పి ఇంట్లోకెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చి అప్పుడు మనని పట్టుకుంటుందా? పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకంటే తనున్న స్థితిని కూడా మర్చిపోయి మన కోసం ఎవరైతే అన్నీ త్యాగం చేస్తారో దాన్నే అమ్మ అని పిలుస్తారు. మరి ఇలాంటి అంటే ఇంత సింపుల్‌గా ఈ మనతో ఉన్న అమ్మకే అంటే ఈ జన్మకి ఈ అమ్మకే ఇంత ప్రేమ ఉంది. అలాంటప్పుడు జన్మ జన్మల బంధం ఆ జగన్మాతకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా ఆవిడ గురించి మనకేం డౌట్లు ఉండవు. హ్యాపీగా ఆవిడని చేరుకోవచ్చు. ఓకే. అమ్మ, లలిత త్రిపుర సుందరి పూజల్లో చాలామంది అంటూ ఉంటారు, తంత్ర పూజలు ఉంటాయి, వేద పూజలు ఉంటాయి. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముంటది, వేరియేషన్? వే వేరియేషన్ అసలేమీ లేదమ్మా. తంత్ర పూజ తంత్ర అంటే అర్థం ఏమిటి అంటే టెక్నిక్. ఆ టెక్నిక్ ఏమిటి అని అన్నప్పుడు ఇక్కడ పూర్తిగా మంత్రంలో ఉన్న శబ్దం మీద ఆధారపడి ఉంటుంది వేదము. ఈ తంత్రానికి వచ్చేసరికి ఏంటంటే క్రియలో అంటే మనం అన్ని క్రియ ఇక్కడ ఏమిటంటుంది మనస్సును అర్పించు, పూర్తిగా ఆవిడని నీలో లయం చేసుకో. ఇది ఎలా వస్తుంది అంటే మనం యంత్రానికి పూజ చేస్తాం, తంత్రాన్న వేదమన్న ఇంచుమించు ఒకటే. అక్కడ ఏంటంటే పూర్తిగా శబ్దం మీద ఫోకస్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి క్రియ మీద మాత్రం ఫోకస్ ఉంటుంది. అంటే నువ్వు నైవేద్యం ఇక్కడ అన్నీ వండి పెట్టాలి అన్న పరిస్థితి కాకుండా తంత్రానికి వచ్చేసరికి ఏంటంటే నీ ఆత్మ నివేదన అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆత్మని నివేదన చేయి అంటే క్రియలో. పైగా ఇక్కడ అంతా తంత్రమే. ఎందుకు తంత్రం అని చెప్తున్నారు అని అన్నప్పుడు మీరు చూడండి, ఇంకా ఎందులో అయినా సరే ఇప్పుడు సపోజ్ నాకు ఆకలేసింది అనుకోండి, మీరు తింటున్నారు ఎదురుగుండా కూర్చుని, నా ఆకలి తీరుతుందా? లేదు. నాకు దాహం వేస్తే నేనే తాగాలి. అంటే ఇక్కడ ఏదైనా సరే మిగతా ఏ పనైనా సరే మనకు అనిపిస్తే మనమే చేయాల్సి వస్తుంది. కానీ ఒక్క పూజ మాత్రం ఏమిటి అని అంటే ఆధ్యాత్మికత ఏదైనా కూడా ఇప్పుడు నాకేదో ఒంట్లో బాగాలేదు, నేను లేవలేకపోతున్నాను, అప్పుడు నా తరఫున మీరు పూజ చేసినా సరే అది ఏమవుతుంది, ఫలితం అన్నది వస్తుంది కదా. దాన్నే తంత్రం అంటారు. అంటే మంత్రంతో మీరు చేస్తే ఫలితం ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. నేను నా పేరుతో చేస్తున్నారు కాబట్టి. అంటే అర్థం ఏమిటి అంటే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని తంత్రము అంటున్నారు. మరి నాకు ఆకలిస్తే అలా అవటం లేదే, మీరు చేస్తే నాకు భోజనం నాకు ఆకలి తీరట్లేదు కదా, కానీ నా తరఫున మీరు మంత్రం చేస్తే నాకు ఫలితం వస్తుంది. ఈ టెక్నిక్నే తంత్రము అంటారు. ఓకే. కాబట్టి రెండు చెప్పాలంటే ఇంచుమించు ఒకటే. కానీ అక్కడ ఏంటంటే శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇక్కడ క్రియకి ప్రాధాన్యత ఉంటుంది. అంతే డిఫరెన్స్. ఓకే. నిత్యం లలిత అమ్మవారి ఉపాసన ఎలా చేయాలమ్మా? నిత్యం లలిత అమ్మవారి ఉపాసన అంటే ఆత్మ సమర్పణే. ఎందుకు అంటే ఇక్కడ శ్రీ విద్య ఉపాసన అంటేనే భావన ఉపనిషత్తు అని అంటారు. అంటే ప్రతి క్షణం ఆవిడని అనుభవించడమే శ్రీ విద్యా ఉపాసన అంటే. అంటే ఆ లలితమ్మని మనం పూజించాలి అంటే ప్రతి దాంట్లోనూ ఆవిడని చూడగలగాలి. ఆ స్థితి రావాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే మనలో మనం ఆవిడని చూసుకోగలగాలి. ఎందుకు అని అంటే స్వీట్గా ఉందని మీరు చెప్తే నాకు అర్థం అవుతుంది కదా, నేను తింటే కదా స్వీట్ అంటే టేస్ట్ తెలుస్తుంది. అదే విధంగా ఫస్ట్ నా లోపల ఆవిడ ఉందని నేను చూసుకోగలిగితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ ఆవిడని చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది వస్తుంది. దానికోసమే ఉపాసనా మార్గంలో వాళ్ళు ఏం చేశారంటే జపం, తర్పణాలు, యంత్ర పూజ, హోమం, ఇవన్నీ అన్నదానం అని 5 అంగాలు పెట్టారు. ఈ 5 అంగాలు ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైనా లలితాదేవిని చూస్తే ఒక చేతిలో చెరుగ్గడ ఉంటుంది, ఇంకో చేతిలో 5 పువ్వులు ఉంటాయి. ఈ చెరుగ్గడ ఏమిటి అని అంటే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అంటారు. అంటే మన మనస్సే ఎలా పట్టుకుందిట, కోదండం చెరుకు ముక్క రూపంలో పట్టుకుంది. మీరు అందుకే మనస్సు దేని మీద పనిచేస్తుంది అంటే వెన్నుపూస మీద పనిచేస్తుంది. ఆ వెన్నుపూసకి చూడండి కణుపులు ఉంటాయి, ఇక్కడ చెరుకు కూడా కణుపులు ఉంటాయి మీరు చూస్తే.
ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంటేనే బుర్ర బాగా పనిచేస్తుందని చెప్పడం అక్కడ. అవును. కానీ అది ఎలా అంటే పంచతన్మాత్ర సాయక అంటే మన లోపల హ్మ్. 5 తన్మాత్రలు ఉంటాయి. హ్మ్. ఆ 5 తన్మాత్రలు తృప్తిగా ఉంటేనే ఈ మనస్సు కరెక్ట్గా అంటే చంచలం చెందకుండా ఫోకస్గా అంటే దేనిపైనైనా ఏకాగ్రతతో ఉండగలుగుతాం. హ్మ్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ పంచ తన్మాత్రల్ని తృప్తిపరచడానికే మనం ఏం చేస్తున్నాం అంటే శబ్దం కోసం జపం, స్పర్శ కోసం యంత్ర పూజ, హ్మ్. రూపం కోసం హోమం, రసం కోసం తర్పణం, గంధం కోసం అన్నదానం చేస్తున్నాం. ఈ హ్మ్. 5 ఎప్పుడైతే తృప్తి పడతాయో మనం ఏమనుకుంటున్నాం, ఆహా! నేను విశేష ద్రవ్యాలేస్తే దేవత తృప్తి పడుతుందండి. నేను అనుకున్న కోరికలన్నీ తీర్చేస్తుందని. చేస్తుంది. హ్మ్. కానీ అది ఎంత అంటే మన అజ్ఞానానికి చిహ్నము అనంటే, హ్మ్. ఎందుకు అజ్ఞానానికి చిహ్నం అని అంటున్నారు అనంటే, హ్మ్. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం దేనికోసం పూజ చేస్తున్నాం? ఏదో కావాలని. అవును. అంటే తృప్తి ఎవరికి లేదు? మనకి లేదు. మనకి లేదు. హ్మ్. నాకు లేని తృప్తిని నేను ఇంకోళ్ళకి ఎలా ఇవ్వగలను? హ్మ్. అది కూడా నేనేమనుకుంటున్నా దేవతకి ఇస్తానని అనుకుంటున్నా. హ్మ్. కానీ దేవతకి ఎప్పుడు ఎందుకంటే ఆవిడే పెద్ద తృప్తికి మనందరికీ ఇచ్చేది ఆవిడ. అవును. అలాంటప్పుడు ఆవిడకి నేను ఇవ్వగలిగిన దాన్ని అయినప్పుడు ఇంక మళ్ళీ ఆవిడని నేను కోరుకోవడం ఎందుకు? హ్మ్. అంటే మనం ఏం చేస్తున్నాం మనకి తెలియని చిన్న ఎలా ఉన్నాము అంటే సంశయ స్థితిలో ఉన్నామనమాట. హ్మ్. ఆ సంశయాలన్నీ పోవాలి అంటే ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు తృప్తిగా ఉండాలి. హ్మ్. ఇక్కడ తృప్తి మనం దేవతకి ఇవ్వటంలే. ఫస్ట్ ఏంటి అంటే నాకు కమలం పువ్వులు ఇష్టం అనుకోండి. హ్మ్. అవి పెట్టి పూజ చేసి దేవత సంతోషపడింది అనుకుంటున్నా. హ్మ్. కానీ నిజంగా ఎవరు సంతోషపడుతున్నారు? మనం. నేనే హ్మ్. పడుతున్నా. హ్మ్. అంటే ఈ నేను అన్నదాన్ని తృప్తిపరుస్తున్నాను తప్ప దేవతని తృప్తిపరచటలే. పైగా మనం చేసే ఒకే ఒక తప్పు ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మనం దేవత దగ్గరికి ఎలా వెళ్ళకూడదు అనంటే వ్యాపార పక్కీలో వెళ్ళకూడదు. హ్మ్. ఏం వ్యాపార పక్కీ అంటే ఏమిటంటారు అని అంటారు. ఇక్కడ ఏమిటి మీరు ఏదన్నా కొనుక్కోవాలనుకున్నారు షాప్‌కి వెళ్ళి. వాడికి ఆ వస్తువు తెచ్చుకుంటున్నారు. క్యాష్‌లో డబ్బులు కడుతున్నారు. క్యాష్ కౌంటర్‌లో ఈ వస్తువుని పట్టుకెళ్తున్నారు. హ్మ్. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడికి పూజ చేయాలి. ఒక పూజ చేసి నాకు ఈ కోరిక తీరాలి అంటే మరి అది వ్యాపారమే కదా! అవును. ఇప్పుడు అలా చేయాల్సొస్తుంది అంటే, మనలో ప్రాణశక్తి అంటే హ్మ్. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని అమ్మవారిని చెప్పారు. హ్మ్. హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి చాలా ఎక్కువుంటుందో వాళ్ళకే అర్థమవుతుందిట, నా లోపలున్న ప్రాణమే ఈ లలితాదేవి యొక్క స్వరూపం. అంటే ఆవిడెక్కడో బయట లేదు. హ్మ్. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలే ఉంది. ఆ లోపలున్న దాన్ని చూడాలి అంటే మన లోపల ఈ ప్రాణశక్తి అన్నది పెరగాలి. అది హ్మ్. పెరిగే వరకు ఏం చేస్తామంటే మన కనెక్షన్ ఎప్పుడూ మన కోరిక దేవుడే ఉంటుంది. హ్మ్. అది ఎంత తప్పు అనంటే పెద్ద పెద్ద ఉదాహరణలొద్దు. మన జీవితంలో జరిగిందే చెప్తా. హ్మ్. ఏమిటి అనంటే మనం స్కూల్‌కెళ్ళాం. మన అమ్మా, నాన్న తీసుకెళ్ళి స్కూల్‌లో మన జాయిన్ చేస్తారు. హ్మ్. జాయిన్ చేసిన తర్వాత స్కూల్‌కి బుక్స్ వాళ్ళే కొంటారు, పెన్నులు వాళ్ళే కొంటారు, భోజనాలు వాళ్ళే, ఫ్రెండ్స్‌తో పిక్నిక్ వెళ్తే అన్నీ వాళ్ళే చేస్తారు. కావాలంటే పికప్పు, డ్రాపింగు అన్నీ వాళ్ళే చేస్తారు. బస్సు పెట్టినా దానికి డబ్బులు వాళ్ళే పెడతారు. అవును. ఇన్ని తల్లిదండ్రి చేస్తారు కానీ స్కూల్‌లో టీచర్ చెప్పిన పాఠం ఎవరు వినాలి? పిల్లలే వినాలి. పిల్లలే వినాలి. మనమే వినాలి కదా! హ్మ్. మళ్ళీ ఎగ్జామ్ ఎవరు రాయాలి? మనమే రాయాలి. హ్మ్. అప్పుడు నా డెస్టినీని ఎవరు చేరుతున్నారిక్కడ? నేనే నేనే చేరాలి. చేయాలి. హ్మ్. వాళ్ళేమిస్తున్నారంటే నేను చేరడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు. హ్మ్. అది కనుక మనకు గుర్తుంటే దేవత కూడా మనం నుంచోడానికి శక్తి ఇస్తుంది కానీ నుంచోవాల్సింది మాత్రం ఎవరు? మనమే. మనమే. హ్మ్. చేరుకోవాల్సింది ఎవరు డెస్టినీని? మనమే. మరప్పుడు నా కోరిక తీర్చకపోతే దేవుడు లేడు అంటే అది తప్పు కదా! హ్మ్. దేవుడికి నా కోరికకి అస్సలు సంబంధం నా కోరికెప్పుడూ నాదే. దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు కావాల్సిన ఎనర్జీ ఇస్తాడు. హ్మ్. ఆ ఉత్సాహంతో మనం దాన్ని సాధించుకోవాలి. హ్మ్. అంతే తప్ప పైగా ఇంకొక పాపం ఏమిటి అంటే ప్రతిసారి దేవుడిని తిడతారు. అవును. ఏంటంటే నా కోరిక తీరలేదంటే నువ్వు లేవు అని. దేవుడు లేడు అంటారు. హ్మ్. ఎందుకు లేడంటున్నావు అంటే మన గుండెల్లో ఉన్నాడని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి. హ్మ్. ఈడకొచ్చిన తర్వాత ఉపాసనలో అర్థమయ్యేదైతే అదే. హ్మ్. ఈ పంచ తన్మాత్రలు ఎప్పుడైతే తృప్తి పడతాయో అప్పుడు దేవుడంటే ఎక్కడో లేడు నా లోపలే ఉన్నాడు హ్మ్. అని తెలుసుకున్న తర్వాత ఇంక దేవుడిని ఒక్క మాట కూడా అనలేం. హ్మ్. ఎందుకు అంటే నా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి నాకిచ్చింది ఎవరు అంటే దేవుడే. అవును.
అలాంటప్పుడు వాటిలతో నేను ఎంత బాగా ముందుకు వెళ్ళొచ్చు అన్నది తెలుసుకోలేక మనం ఏం చేస్తున్నాం, అన్ని బెస్ట్లే ఇస్తారు. మీ మీ అమ్మగారు నాన్నగారు మీరు కోరుకున్న దానికంటే మంచివి మీకు ఇస్తారు. అలాగే శివాశక్తులు కూడా మనం కోరుకున్న దానికంటే మనకి బెస్ట్ ఇస్తారు. ఆ బెస్ట్ని యూజ్ చేసుకోలేకపోవడం మన తప్పు తప్పితే దేవుడి తప్పు కాదు. కాదు. అది ఇక్కడ అర్థమవుతుంది మనకి ఈ ఉపాసనలో పూజ చేయడం ద్వారా. అవును. అవును.